హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో నా అడ్వాన్స్ స్ట్రాటజీ సెటప్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెడతాను. సో నేను ఏ లెవెల్స్లో బై చేస్తాను, నా సెటప్ ఎలా ఉంటుంది, ఎటువంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ నేను యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో కొందరు ఫ్రెండ్స్ లైవ్లో చూపెట్టమన్నారు. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు లైవ్ మార్కెట్లో నా స్ట్రాటజీ సెటప్ ఎలా ఉంటుంది అండ్ ఆల్సో పొజిషన్స్ ఏ టైంలో తీసుకుంటాను అనేది కూడా మీకు క్లియర్గా చూపెడతాను. సో ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే మార్కెట్లో మేము మీకు చూపెడుతున్న ఇండికేటర్స్ అనేది చాలా ప్రొఫెషనల్ స్ట్రాటజిస్ట్ అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అటువంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ మీకు చూపెట్టబోతున్నాను. ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి ఒక స్పెసిఫిక్ ప్రైవేట్ చార్టింగ్ ప్లాట్ఫామ్, గో చార్టింగ్ అనేది ఒక ప్రైవేట్ చార్టింగ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. వీళ్ళు కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్, అడ్వాన్స్ డేటాతో కొన్ని ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో అవి ఏంటంటే మనకి ఆర్డర్ టు ఆర్డర్, అంటే మనకి మార్కెట్లో మూమెంట్ ఎలా ఉంది, బయ్యర్స్ ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ట్రెండ్ ఎలా ఉంది, మార్కెట్ ట్రెండ్, మీరు స్టాక్ అయినా మార్కెట్ ట్రెండ్ అయినా ఎలా ఉంది, లైవ్ టు లైవ్ మనకి డేటాతో కూడిన డేటా చూపెడుతుంది. సో మనకు అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్ ఇవి. సో చాలా చూపెడతారు వీళ్ళు, మన గో చాటింగ్ వాళ్ళు చాలా ప్రొవైడ్ చేస్తారు. బట్ అందులో నేను స్పెసిఫిక్గా కొన్ని ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నాను. సో అవి మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. సో నా సెటప్ వచ్చేసరికి చూడండి, ఇది గో చాటింగ్ ప్లాట్ఫామ్. సో గో చాటింగ్లో మీరు ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్, ఒకసారి మీకు చూపెడతాను. సో ఇదన్నమాట ఫ్రీ లింకే. ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి కొన్ని ఇండికేటర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి రిఫరల్ త్రూ. సో ఇక్కడ ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫ్రెండ్స్, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ డేటా దాకా ఉన్న ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మంత్లీ లిటిల్ బిట్ 800 to 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. సో ఈ ఛార్జెస్లో ఈ 1000 రూపీస్ వీళ్ళు వేస్తున్నారు కదా, ఛార్జెస్ తీసుకుంటున్నారుగా, ఆ ఛార్జెస్లో మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు మరియు పేపర్ ట్రేడింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. గో చాటింగ్ వాళ్ళు పేపర్ ట్రేడ్ అంటే మీరు మీ స్ట్రాటజీస్ని ఇక్కడ పేపర్ ట్రేడ్ చేస్తూ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సేమ్ రియల్ టైం ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నా సెటప్ ఏంటో మీకు ఇప్పుడు చూపెడతాను. ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్, నేను ఫ్యూచర్స్ ఎందుకు ఇక్కడ యాడ్ చేసుకున్నానంటే బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ఒకసారి మీకు చూపెడతాను. బ్యాంక్ నిఫ్టీ స్పాట్లో వచ్చేసరికి మీకు ఇక్కడ నేను వివ్యాప్ ఇండికేటర్ యాడ్ చేశాను. బట్ వివ్యాప్ అనేది మనకి ఓన్లీ ఫ్యూచర్స్లో వాల్యూమ్స్ ఉంటేనే మనకి ఆ ఇండికేటర్ అనేది చూపెడుతుంది. అందుకే నాకు ఇక్కడ వివ్యాప్ అనేది కనపడుతుంది. అండ్ ఆల్సో డెల్టా బార్ కూడా ఒక ఇండికేటర్ ఉంటుంది, ఇది కూడా కనపడుతుంది నాకు. ఇది ఇక్కడ మనకి గో చాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ అన్నమాట. ఇక్కడ డెల్టా బార్స్. సో ఒక్కొక్క ఇండికేటర్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రై చేస్తుంటాను. సో జనరల్ ఇండికేటర్, సూపర్ ట్రెండ్ ఇండికేటర్. సో నిన్నటి వీడియోలో కూడా మీకు చూపెట్టాను సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీద. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, జస్ట్ ఇండికేటర్ నేను యాడ్ చేసి పెట్టాను అంతే. ఇది ఏంటంటే సూపర్ ట్రెండ్ ఇండికేటర్లో మీకు సెట్టింగ్స్ ఒకసారి చూపెడతాను. 21 మనకి 21 1 మల్టిప్లయర్ 1 21 మల్టిప్లయర్ 1 ఏంటంటే ట్రెండ్ తెలుసుకోవడానికి. సో మీకు కూడా హెల్ప్ అయితే సేమ్ ఇదే సెటప్ చేసుకోండి. మీకు ఏదైనా హెల్ప్ అయితే మీరు పేపర్ ట్రేడ్ చేయండి. సో ఇందులో కూడా పేపర్ ట్రేడ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు మీరు పొజిషన్ తీసుకోవాలంటే బై గో చాటింగ్ ఇట్లా కొట్టగానే సేమ్ రియల్ ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు ఎగ్జాంపుల్ లైవ్ ట్రేడ్ జరుగుతుంది కదా, ఇప్పుడు మీకు లైవ్లో చూపెడతాను. నేను ఏంటంటే ఫ్యూచర్స్లో ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్యూచర్స్ ఎందుకంటే నాకు వాల్యూమ్తో కూడిన ఇక్కడ వివ్యాప్ ఉంది. ఈ బ్లూ లైన్ అనేది వివ్యాప్ లైన్. నేను ఏమేమి ఇండికేటర్స్ యాడ్ చేసినా ఒకసారి మీకు చూపెడతాను. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఇక్కడ చూడండి, సూపర్ ట్రెండ్, వివ్యాప్, ఈ వాల్యూమ్ అనేది కామన్, నార్మల్ క్యాండిల్స్టిక్, టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్. ఇది డెల్టా బార్స్ అంటారు, మనకు గో చాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ డెల్టా బార్స్ అంటే మనకి ఏంటంటే ఇది మూవింగ్ యావరేజ్ ఉంది కదా, ఈ ఎల్లో లైన్ అనేది మూవింగ్ యావరేజ్, ఈ బ్లూ లైన్ అనేది డెల్టా బార్స్ లైన్. సో మార్కెట్ అనేది ఈ మూవింగ్ యావరేజ్ కంటే బిలో వెళ్తుందంటే మార్కెట్ ట్రెండ్ అనేది నెగిటివ్గా ఉంది. ఇట్లా మనకి ఇట్లా ఉంటుందంటే నెగిటివ్ సైడ్ ఉంటుందండి, అంటే నెగిటివ్ పొజిషన్ తీసుకోవడానికి. ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్, ఇక్కడ నాకు ఈ ఏరియాలో ఈరోజు మార్కెట్ 24th కదా.
సో ఈ ఏరియాలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా హెల్ప్ అవుతుందో. ఇది మార్కెట్ వీవప్ కంటే బిలో వెళ్ళింది. సో ఇక్కడ ఇండికేషన్ ఇచ్చింది నెగిటివ్ సైడ్ వెళ్తుందని. నాకు ఇది డెల్టా బార్స్ లైన్, ఇది మూవింగ్ యావరేజ్ అనమాట. డెల్టా బార్ సెట్టింగ్లో మూవింగ్ యావరేజ్ 20 కంటే బిలో మనకి ఈ డెల్టా బార్స్ లైన్ బిలో ఉంది అంటే క్లియర్గా సేల్ సిగ్నల్. నాకు ఇక్కడ సూపర్ ట్రెండ్ కూడా ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడని చెప్పాను కదా. సో ఆ సెటప్స్ కూడా ఇక్కడ సిగ్నల్ ఇచ్చినట్టు చూపెడుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి ఇది వచ్చేసరికి ఆసమ్ ఆసిలేటర్, మీకు అది తెలిసే ఉంటుంది. అండ్ ఆల్సో నేను ఆర్ఎస్ఐ కూడా యూజ్ చేస్తాను. ఆర్ఎస్ఐ కూడా ఒక 40% బిలో వెళ్తూ. సో ఓవరాల్గా ఈరోజు లైవ్ మార్కెట్లో ట్రెండ్ చూస్తే సైడ్ వేస్ ఉంది మార్కెట్. ఇక్కడ నేను సైడ్ వేస్ మార్కెట్ అవాయిడ్ చేయడానికి నేను ఏం చేస్తానో మీకు ఇక్కడ చూపెడతాను ఫ్రెండ్స్. ఏం చేస్తానంటే సైడ్ వేస్ మార్కెట్లో నేను నా ఫస్ట్ సెటప్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హైలో దగ్గర డ్రా చేసుకుంటాను. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది చూడండి ఫ్రెండ్స్. 1 2 3 క్యాండిల్స్ 15 మినిట్స్ క్యాండిల్ హైలో డ్రా చేసుకున్నాను. ఓకేనా, హైలో డ్రా చేసుకుని తర్వాతనే నేను పొజిషన్ చూసుకుంటాను. సో జనరల్గా ఏం చేస్తానంటే ఈ 15 మినిట్స్ కంటే మార్కెట్ బిలో మూవ్ అవుతుందంటే క్లియర్గా నెగిటివ్ ట్రెండ్ ఉంటుందని, ఎబోవ్ ఉంటేనేమో మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉంటుందని, ఇలా మార్కెట్ ఉంటేనేమో సైడ్ వేస్ మార్కెట్. చూడండి ఈరోజు మార్కెట్ అంతా సైడ్ వేస్ మార్కెట్. 15 మినిట్స్ అప్పు, ఫస్ట్ 15 మినిట్స్ హై అండ్ లో దగ్గర డ్రా చేశాను. మీరు కావాలంటే చూడండి, ఇక్కడ టచ్ చేసింది, మళ్ళీ రివర్సల్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ టచ్ చేసింది, మళ్ళీ ఇక్కడ రివర్సల్. అంటే సైడ్ వేస్ మార్కెట్ అంతా సైడ్ వేస్. సో నేను ఏంటంటే సైడ్ వేస్ మార్కెట్లో అవాయిడ్ చేయడానికి నేను ఇలా 15 మినిట్స్ డ్రా చేసుకుంటాను అనమాట. ఓకేనా, ఇలా డ్రా చేసుకొని పొజిషన్స్ ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవద్దు అనే దాని గురించి ఆలోచిస్తాను. ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ వచ్చి రివర్సల్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ 15 మినిట్స్ ఇంక్లూడ్ ఈ ఏరియాలో మీకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఈ రెడ్ కనపడుతుందంతా పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. అంటే మీకు డీప్గా చెప్పాను కానీ ఈ గ్రీన్గా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే మార్కెట్ సెల్లర్స్ అనమాట. వీళ్ళు మార్కెట్ బయ్యర్స్. ఈ రెడ్ కనపడుతుందంతా మార్కెట్ బయ్యర్స్. మీరు రివర్స్ చెప్తున్న కలర్స్ ఇక్కడ మీకు డీప్గా చెప్పదు, జస్ట్ మీకు సింపుల్ వే అర్థం చేసుకోండి. గ్రీన్గా కనపడుతుందో కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు కంపేర్ టు మార్కెట్. ఈ గ్రీన్ ఎక్కువ కనపడుతుంది. అందుకే చూడండి ఈ లెవెల్లో క్లియర్గా రెసిస్టెన్స్ జోన్ కనపడుతుంది. ఇది లైవ్ డేటా మనకు అప్డేట్ అవుతుంది. ఇది కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది మనకి గో చాటింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చూడండి ఇప్పుడు నేను ఇది ఎనేబుల్ చేయకపోతే ఏం లేదు, ఏం కనపడతలేదు. బట్ ఇది ఎనేబుల్ చేయగానే నాకు మార్కెట్లో సెల్లర్స్ ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు, బయ్యర్స్ ఎక్కువ. ఈ ఏరియాలో అంటే అరౌండ్ మనకి 48,990 అంటే 49,000 లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్లో క్లియర్గా మనకి రెసిస్టెన్స్ జోన్. మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు, రెసిస్టెన్స్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. బట్ చూడండి ఇక్కడ వెళ్ళింది, మార్నింగ్ సెషన్లో కూడా వెళ్ళింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. అంటే మార్కెట్ సెల్లర్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళని లేదు, పడేశారు. ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఈ జోన్లో మీరు ఒకసారి చూస్తే మార్కెట్ సెల్లర్స్ కంటే ఇక్కడ మార్కెట్ బయర్స్ ఎక్కువ మంది కనపడుతున్నారు. ఇగో 1.34 మిలియన్ కంటే 1.58. ఇక్కడ మార్కెట్ సపోర్ట్ కొద్దిగా దొరికింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ జోన్లో రెసిస్టెన్స్ వచ్చింది. ఇక్కడ చూస్తే మీరు మళ్ళీ జోన్లో రెసిస్టెన్స్ వచ్చింది. అందుకే ఫ్లాట్గా మూవ్ అవుతుంది. అంటే అగ్రెసివ్గా లేదు మార్కెట్, సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుందిగా. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో నేనేంటంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎబోవ్ వెళ్తేనే బై పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, బిలో వెళ్తేనే సేల్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అలా వెళ్ళిన తర్వాత కూడా నాకు ఇక్కడ 60% ఎబోవ్, ఆర్ఎస్ఐ 60% ఎబోవ్ ఉండాలి. ఈ ఆసమ్ ఆసిలేటర్ కూడా సిగ్నల్ క్లియర్గా ట్రెండ్ ఇలా ఇక్కడ చూస్తాను. ఈ ఏరియాలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్లియర్గా చూస్తాను. మార్కెట్ సెల్లర్స్ ఎలా ఉన్నారు, మార్కెట్ సెల్లర్స్ అగ్రెసివ్గా ఈ జోన్లో కనపడుతున్నారు. సో అంటే ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత నాకు క్లియర్గా అర్థమవుతుంది. జనరల్గా ఇది లేకపోతే జనరల్గా ఇలా ఉంటే నాకు అర్థం కాదు. సో నేను బై పొజిషన్ తీసుకోవాలా సేల్ పొజిషన్ తీసుకోవాలని ఇక్కడ ఆల్రెడీ నేను 15 మినిట్స్ క్యాండిల్ వల్ల ఆలోచిస్తాను. బట్ నాకు ఇక్కడ ఇంకా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ వల్ల నాకు ఈ ఏరియాలో క్లియర్గా నాకు కనపడుతుంది మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు. ఇది బ్రేక్ అయితే మాత్రం మనకు క్లియర్గా ఇంకంత రెసిస్టెన్స్ ఈ లెవెల్కి ఇట్లా బ్రేక్ అయింది అనుకోండి,
ఈ లెవెల్కి 49,000 బ్రేక్ అయితే మాత్రం మనకి ఇక మూమెంట్ అయితే బాగానే ఉంటుంది. అంత హెవీగా సెల్లర్స్ లేరు, మార్కెట్ సపోర్ట్స్లో సెల్లర్స్ హెవీగా లేరు. ఈ జోన్లోనే మనకి 49,000 లెవెల్లోనే మనకు క్లియర్గా రెసిస్టెన్స్ జోన్ అయితే ఇక్కడ కనపడుతుంది. నేను ఇది కూడా ఒక ఈ ఇండికేటర్ కూడా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది డెల్టా బార్స్ లైన్ కూడా నేను అంటే పొజిషన్ తీసుకోవాలా వద్దా ఇది చూడండి, నాకు క్లియర్ ఇండికేషన్ ఇస్తలేదు ఇది. సో ఇక్కడ వెయిట్ చేస్తాను, ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ దగ్గర వెయిట్ చేస్తాను. వీవ్యాప్ ఎబోనే ఉంది ఆల్రెడీ. మనకి ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసరికి సూపర్ ట్రెండ్ కూడా ఎబో ఉంది. బట్ ఇక్కడ సిగ్నల్స్ ఇచ్చిన నేను ఏంటంటే మన 15 మినిట్స్ ఫస్ట్ 15 మినిట్స్ అనేది వెయిట్ చేస్తాను. బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఆర్ మీకు ఇట్లా కూడా మీరు ట్రేడర్స్ చేయాలనుకుంటే ఇటు ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది రివర్సల్ అవుతుంది అంటే మీకు క్లియర్గా ఈ జోన్లల్లో ఈ సైడ్ వేస్ మార్కెట్లో కూడా ట్రేడ్స్ తీసుకోవచ్చు. బట్ ట్రెండింగ్ మార్కెట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వాటి చాలామంది. ఇది నా అడ్వాన్స్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది చూడండి. సైడ్ వేస్ మార్కెట్ మొత్తం మార్కెట్ మూవ్మెంట్ అంతా ఇక్కడ సైడ్ వేస్ వెళ్తుంది. ఈ లెవెల్ మాత్రం బ్రేక్ చేస్తే అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉందని క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇది మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే బై పేపర్ ట్రేడ్ ఎలా చేయాలో ఇందులో మీకు చూపెడుతున్నాను. పేపర్ ట్రేడ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను బై ఫ్యూచర్స్ కదా, ఓకే 1 లాట్ 5 లాట్స్ ఎన్నో మీరు యాడ్ చేసుకోండి. 5 లాట్స్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ బై అని కొడుతున్నాను. ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ. జస్ట్ పేపర్ ట్రేడ్ కాబట్టి నేను 5 లాట్స్ అని కొట్టాను చూడండి, ఆర్డర్ తీసుకుంది. సో పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి పొజిషన్స్ మీకు ఇక్కడ చూపెడుతుంది చూడండి. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది మీరు తీసుకున్న పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఎంత ప్రాఫిట్ అండ్ లాస్లో ఉందో ఇక్కడ చూపెడుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చూపెడుతుంది ఫ్రెండ్స్ మనకి లెడ్జర్లనా చూడండి. లెడ్జర్లో బ్యాంక్ నిఫ్టీ పేపర్ ట్రేడ్ లిమిట్ 5 లాట్స్ తీసుకున్నాం ప్రైజ్, ఓకేనా. మై ట్రేడ్స్, మై ఆర్డర్స్, మై పొజిషన్, మై ఆర్డర్స్. పేపర్ ట్రేడ్ ఇది సేమ్ లైవ్ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంది. కావాలంటే మీరు చూడండి. నేను ఇప్పుడు తీసుకున్న ట్రేడ్ ఇది మీ ముందరనే లైవ్లో తీసుకున్నాను కదా. పేపర్ ట్రేడ్ లిమిట్ 5 లాట్స్ ఫీల్డ్ తీసుకుంది, ఆర్డర్ తీసుకుంది. మై పొజిషన్ ఇప్పుడు ఎంత ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ -330 రూపీస్ ట్రేడ్ అవుతుంది చూడండి లైవ్ పొజిషన్. సో బ్యాలెన్స్ ఇది ఏముండదు, గో చార్టింగ్ పేపర్ ట్రేడ్ కాబట్టి. సో సిమ్యులేటెడ్ ఆప్షన్స్ ఇక్కడ చూపెడుతుంది చూడండి. సో ప్లస్లోకి వచ్చింది మళ్ళీ -416 5 లాట్స్. ఇలా మీరు పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. పేపర్ ట్రేడ్ ఇలా చూపెడుతుంది. మీ స్ట్రాటజీస్ని ఇలా టెస్ట్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపెడుతున్నాను. సో ఈ ఏరియాలో నేను బై పొజిషన్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ మీరు క్లోజ్ అంటే క్లోజ్ చేయొచ్చు. ఎస్ క్లోజ్ రైట్, క్లోజ్ చేసేసా. ఇప్పుడు మీకు లెడ్జర్లోకి వెళ్ళండి. నేను క్లోజ్ చేసా పొజిషన్, ఓకేనా. బై చేసిన సేల్ చేసిన మార్కెట్లో. మై ఆర్డర్స్ చూడండి సేమ్ రియల్ ట్రేడ్ ఎలా జరుగుతుందో 188 రూపీస్ దగ్గర. మళ్ళీ ఇంకొక ఆర్డర్స్ పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి. సో ఈ ఏరియా నేను ఇప్పుడు సేల్ కొడతాను. వన్ లాట్ ఆర్ 5 లాట్స్ మీ ఇష్టం, ఎన్ని లాట్స్ తీసుకోండి, ఓకేనా. పొజిషన్స్ తీసుకోవడం ఫ్రెండ్స్. చూద్దాం లెడ్జర్లో. లిమిట్ ఆర్డర్ తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినట్టుంది. ఇంకా ఓపెన్లో ఉంది, ఇంకా ఆర్డర్స్ తీసుకోలేదు. అంటే నేను సేల్ పెట్టిన లిమిట్ ఆర్డర్లో. సో మార్కెట్ ఆర్డర్స్లో తీసుకోలేదు. లిమిట్ ఆర్డర్ అంటే మన ప్రైస్ అక్కడ సెట్ చేసింది ఆ ప్రైస్ వచ్చేదాకా ఎగ్జిక్యూట్ అవ్వదు, మీకు తెలుసు కదా. లిమిట్ ఆర్డర్కి మనకి మార్కెట్ ఆర్డర్స్కి వచ్చేసరికి మార్కెట్లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ దగ్గర తీసుకుంటుంది. లిమిట్ ఆర్డర్ వచ్చేసరికి స్పెసిఫిక్ ప్రైస్ మనం సెట్ చేస్తే ఆ ప్రైస్ వస్తేనే పొజిషన్ తీసుకుంటుంది, అది మీకు తెలుసు కదా. సో పేపర్ ట్రేడ్ ఇలా చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు. నేను ఇంకొక 5 లాట్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. మార్కెట్ ప్రైజా లిమిట్ ఆర్డరా, ఇక్కడ మార్కెట్ రైట్.
సో చేశాను. ఓకేనా, మై ఆర్డర్స్ పేజ్లో ఇది ఇంకా ఓపెన్ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఆర్డర్, దీన్ని క్లోజ్ చేద్దాం. మై పొజిషన్స్ ట్రేడ్ అవుతుంది చూడండి. ఇక్కడ నాకు చూపెడుతుంది మై బ్యాలెన్స్, మై పొజిషన్. ఇప్పుడు ఇది మై పొజిషన్. ఇప్పుడు తీసుకున్నాం కదా, 5 లాట్స్ సేల్ చేసాం, 18 రూపీస్. లైవ్ ట్రేడ్ అన్నమాట ఇప్పుడు జరుగుతుంది. మీకు ఇక్కడ కూడా చూపెడుతుంది మీ పొజిషన్స్ ఎంత ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చాయో. ఈ 5 లాట్స్ది ఇప్పుడు 397 ప్రాఫిట్లు ఉంది. సేల్ ఇందాక లిమిట్ ఆర్డర్ ఓపెన్ ఉంది కదా, అది క్లోజ్ చేశాను. ఇక్కడ అంటే మీరు దీన్ని ఇప్పుడు పేపర్ ట్రేడ్ కాకుండా మీరు ఒకవేళ లైవ్ ట్రేడ్ చేయాలనుకుంటున్నా డైరెక్ట్ ఇక్కడ నుంచే పొజిషన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇప్పుడు బై ఉంది కదా, గో చాటింగ్ కొన్ని డైరెక్ట్ ఇక్కడ నుంచి లాగిన్ అయితే సరిపోతుంది. 5 years అకౌంట్ ఉన్నా మీకు ఇక్కడ చూపెట్టిన బ్రోకర్స్ ఏదున్నా 5 years అయినా, ఐఏఎఫ్ఎల్ అయినా, కొటాక్ అయినా, ఫైన్స్వర్సా, 5 పైసా, ధను, మీ దగ్గర మీ బ్రోకర్స్ ఇంట్లో ఏదున్నా, జీరోదా, అబ్స్ట్రాక్ట్, ఏంజిల్ 1, ఈఎంపీ ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి చూడండి. ఓకేనా, కొటాక్, ఐఏఎఫ్ఎల్, ట్రేడ్ స్టేషన్స్, ఈ ప్రజెంట్లీ బ్రోకర్స్ జీరోదా, ధన్ యాప్, ఏంజిల్ 1, అబ్స్ట్రాక్ట్. ఇప్పుడు మీకు ఏంజిల్ 1 సపోర్ట్ చేస్తుంది, 5 years సపోర్ట్ చేస్తుంది, పెద్ద బ్రోకర్స్ అన్నీ. జీరోదా సపోర్ట్ చేస్తుంది, కొందరు ఫ్రీ బ్రోకర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టుంది. ఇది ఫేన్వైసా, ఇది కూడా ఫ్రీ బ్రోకర్ కాబట్టి. సో ఇవన్నీ సపోర్ట్ చేసే బ్రోకర్. మీరు డైరెక్ట్ ఇక్కడ ఏదైనా బ్రోకర్ యాడ్ చేసుకొని అట్లా కూడా చేయొచ్చు, కనెక్ట్ చేయాలి. ఇప్పుడు నాది 5 years అని కొట్టా కదా, 5 years అకౌంట్ కనెక్ట్ చేసినాం అనుకో, మనకి ఇక్కడ యూజర్ ఐడి అయ్యి పాస్వర్డ్ ఇక్కడ కొట్టేసి లాగిన్ అయిపోతే డైరెక్ట్ ఆర్డర్స్ తీసుకుంటుంది అనమాట. కనెక్ట్ అని కొడితే ఈ ఏరియాలో ఎగ్జాంపుల్ ఏంజిల్ 1. ఇక్కడ కాకపోయినా బ్రోకర్ సెట్టింగ్స్ ఈడ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇగో బ్రోకర్, ఏంజిల్ 1 ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ లాగిన్ కొడితే లాగిన్ టు గో చాటింగ్ వచ్చిందా, స్మార్ట్ ఏపీఏ లా అంటే గో చాటింగ్. మీరు కొట్టంగానే ఒకసారి లాగిన్ యాక్సెస్ ఇవ్వగానే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఓకేనా, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకోవచ్చు. లైవ్లో కూడా మీరు డైరెక్ట్ యాప్లో కాకుండా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ నుంచి ట్రేడ్ చేయొచ్చు, పొజిషన్స్ తీసుకోవచ్చు. సో గో చాటింగ్ వాళ్ళు ఇవన్నీ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీ అని ఉండదు ఫ్రెండ్స్, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది మీకు. సో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేశాను, ఆ లింక్తో ఓపెన్ చేస్తే కొన్ని ఇండికేటర్స్ మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. బట్ ఇంకా చాలా అడ్వాన్స్ ఉంటాయి ఇండికేటర్స్, అవి మాత్రం మీకు ఫ్రీగా ఇవ్వదు. ఎందుకంటే ఇది ఒకటి డెల్టా బార్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు క్యాండిల్ ప్యాటర్న్స్ మీరు ఇవి ఎక్కడ దొరకవు. ఈ బేరిష్ హ్యామర్ ఇవన్నీ క్యాండిల్ ప్యాటర్న్స్ కూడా మనకు డిస్ప్లే చూపుతుంది. మీకు సింపుల్ ఆల్ బుల్లిష్, ఇగో ఆల్ బుల్లిష్ క్యాండిల్స్ ఏడ ఫామ్ అయినాయో చూడండి, ఇలా చూపెడుతుంది. సో గోచాటింగ్ ఇట్లాంటి ఫెసిలిటీస్ జనరల్గా మీకు చూపెడుతున్నాను. చాలా ఉంటాయి ఫ్రెండ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసేవి క్యాండిల్ ప్యాటర్న్స్. ఇప్పుడు మీకు యాడ్ చేసి చూపెట్టాను ఒక చాలా. క్రిప్టో కరెన్సీలో కూడా ట్రేడ్ చేసే వాళ్ళకి ఇక్కడ నుంచి చేయొచ్చు. అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్లో ఫైనాన్షియల్, ఇప్పుడు ఇది ఏంటంటే మీకు ఇవి వచ్చేసరికి ఇండెక్స్ కాబట్టి మీరు ఫైనాన్షియల్ ఇండికేటర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క స్టాక్ గురించి డైరెక్ట్ ఇక్కడ చూపెడుతుంది. దాని బేస్డ్ మీద కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు. గీక్స్ ఆప్షన్, గీక్స్ ఐడియా ఉంటుంది కదా, డెరివేటివ్ మార్కెట్లో డెల్టా, గామా, ఆ ఇండికేటర్స్ కూడా, మూమెంటమ్. సో ఇవి జనరల్ ఇండికేటర్స్, ఆర్డర్ ఫ్లో, ఇంట్లో అడ్వాన్స్ ఇండికేటర్స్. సో ఇలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మన గోచాటింగ్ వాళ్ళు. ఇంకోటి ఆప్షన్ చైన్ కూడా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. ప్రైస్ బేస్డ్ మీద, గీక్స్ బేస్డ్ మీద, ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్డ్, క్యాండిల్ స్టిక్స్. అంటే మీరు ఒక స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర హై అండ్ లో చూసుకోవచ్చు. ఆ రోజు ఎంత ఉంది, ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ఎక్కడ ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నాయి, అసలు ఓపెన్ ఎంత అయింది, హై ఒక స్ట్రైక్ ప్రైజు
డేలో ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ హై వెళ్ళింది, లో వెళ్ళింది, అది కూడా చూసుకోవచ్చు. ఫుట్ సైడ్ అయినా కాల్ స్ట్రాడిల్. ఇది ఎనఫ్ డేటా మనకు ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇది ఎనఫ్ డేటా అంటే ఎనఫ్ డేటా ప్రొవైడ్ చేస్తుంది మనకి డే ట్రేడింగ్ పర్పస్. సో ఇలా ఓకేనా. నా లైవ్ సెటప్ చూశారు కదా. ఇప్పుడు లైవ్ మార్కెట్లో చూడండి, మార్కెట్ ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ రివర్స్లో అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ క్లియర్గా సెల్లర్స్, మార్కెట్ సెల్లర్స్ ఉన్నారు. బట్ ఈ జోన్లోనే రన్ అవుతుంది మార్కెట్. అంటే బయ్యర్స్ సెల్లర్స్ మధ్యలో కొద్దిగా అగ్రెసివ్గా లేదు. ఎటు మార్కెట్ సైడ్ వేస్లో వెళ్తుంది. నిన్నటి మార్కెట్ చూడండి, ఇది ఈరోజు మార్కెట్ కదా. నిన్నటి మార్కెట్లో ఒకసారి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై అండ్ లో దగ్గర డ్రా చేస్తాను. నిన్న క్లియర్గా అప్ ట్రెండ్ ఉంది మార్కెట్. నేను ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎందుకు కన్సిడర్ చేస్తా అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ 23 డేట్. సో ఇదే అన్నమాట ఈ క్యాండిల్. నిన్నటి మార్కెట్లో మీకు ఒకసారి చూపెడతాను మీకు అర్థమవడం కోసం. ఓకేనా. 15 ఓకే 23 జూమ్ చేస్తాను మీకు అర్థం. ఓకే ఇది ఫస్ట్ 15 1 2 3 1 2 3 ఫస్ట్ 15 క్యాండిల్స్ హయ్యర్లో డ్రా చేసుకున్నాను. క్లియర్లీ ఈ జోన్లో చూడండి మార్కెట్ సపోర్టర్స్ క్లియర్గా కనపడుతున్నారు. ఇక్కడ మార్కెట్ బయర్స్ కంపేర్ టు మార్కెట్ సెల్లర్స్ కంటే మార్కెట్ బయర్స్ ఎంత హెవీగా ఉన్నారు. అండ్ ఆల్సో ఫస్ట్ 15 మినిట్స్ ఉంది కదా, ఫస్ట్ ఎంత అగ్రెసివ్గా బయర్స్ ఉన్నారు చూడండి. ఈ ఏరియాలో ఎక్కడ మార్కెట్ సెల్లర్స్ లేరు కంపేర్ టు మార్కెట్ బయర్స్. అంతా మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండే కనపడుతుంది. మీరు ఒకసారి ఈ ఇండికేట్ క్యాండిల్స్ కూడా చూడండి. మార్కెట్ ఈ జోన్లో ఎక్కడ చూసినా మార్కెట్ బయర్సే ఎక్కువ మంది కనపడుతున్నారు కంపేర్ టు మార్కెట్స్. ఈ గ్రీన్ సైడ్ కంటే రెడ్ ఎక్కువ కనపడుతుంది కదా. అందుకే మార్కెట్ నిన్న మార్కెట్లో నేను ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయింది. ట్రెండ్ అంతా అప్ ట్రెండే ఉంది, అంతా అప్ ట్రెండే ఉంది. కావాలంటే చూడండి నిన్నటి మార్కెటే మీకు చెప్తున్నాను. అప్ ట్రెండ్ సేమ్ మనకి ఇక్కడ ఈ ఏరియాలో చూడండి. ఇది కూడా ఆసమ్ ఆసిలేటర్ ఇండికేటర్ అండ్ ఆల్సో మనకి ఇది డెల్టా బార్స్ ఇండికేటర్ కూడా ఈ మూవింగ్ యావరేజ్ ఎబో సైడ్ వెళ్ళింది. మనకి ఆర్ఎస్ఐ కూడా మొత్తం 60% ఎబోనే వెళ్ళింది. ఇక్కడ నుంచి ట్రెండ్ అంతా అప్ ట్రెండ్ ఉంది. నిన్నటి మార్కెట్ ట్రెండ్ అంతా అప్ ట్రెండ్ ఉంది. మనకి వివ్యాప్ ఎబో ఉంది. అండ్ ఆల్సో చూడండి మొత్తం ఈరోజు సైడ్ వేస్లో మూవ్ అవుతుంది మార్కెట్. సో మీరు లిటిల్ అంటే మినిమం 10, 15, 20 పాయింట్స్ ట్రేడ్ చేయాలనుకుంటే కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. అది 1 మినిట్ ట్రేడ్. సో ఇప్పుడు ఏంటంటే ఇది 1 మినిట్ ట్రేడ్స్ తీసుకొని ఇమీడియట్ పొజిషన్ క్లోజ్ చేస్తూ అలా కూడా ట్రేడ్ అంటే ఫ్రీక్వెంట్ ట్రేడ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. నేను ఇది ఒకటి చూస్ చేస్తాను. 5 ఇయర్స్లో వచ్చేసరికి సెకండ్స్ ట్రేడ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది సెటప్ చూడండి 15 సెకండ్స్. ఎందుకంటే ఈ టైం ఫ్రేమ్ మనకి ఓన్లీ 5 ఇయర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ఫ్రెండ్ దానిలో కూడా చెప్పాడు. సో బట్ నేను 5 ఇయర్స్ యూజ్ చేస్తాను కాబట్టి 5 ఇయర్స్, ఇది 5 ఇయర్స్ నా అకౌంట్ నాది. చూడండి 5 ఇయర్స్ ఇంట్లో చార్ట్ ఓపెన్ చేశాను. నేనేంటంటే మూమెంట్ ముందే చూసుకోవడానికి, అసలు మార్కెట్ మూమెంట్ ముందే నాకు ఇక్కడ తెలిసిపోతుంది. మూమెంట్ చూడండి నిఫ్టీలో ఇక్కడ నుంచి 23,000 నుంచి అరౌండ్ 30 పాయింట్స్ మూమెంట్ ఇక్కడ. అంటే నేను ఫ్రీక్వెంట్ ట్రేడర్ అయితే ఇలా పొజిషన్ తీసుకొని ఇమీడియట్ క్లోజ్ చేసుకుంటాను. సూపర్ ట్రెండ్ తీసేస్తాను. సో మల్టిపుల్ ఇండికేటర్స్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఒక్కటని కాదు. జనరల్గా నేను ఆర్ఎస్ఐ కామన్ యూజ్ చేసేది
ఇది ఇంట్లో ఇంకోటంటే పారాబోలిక్ ఎస్ఏఆర్, ఇది జనరల్గా నేను ట్రెండ్, ఇది ఒకటి కూడా యూజ్ చేస్తాను. జనరల్గా నేను యూజ్ చేసే ఇండికేటర్. ఇంకోటి మూవ్ క్రాస్ ఓవర్ 14. నేను ఆల్రెడీ ఈ ఇండికేటర్స్ మీద స్ట్రాటజీస్ చాలా చెప్పాను నా వీడియోలో చూడండి. ఈ 5 EMA W అనేది ఎప్పుడో 2 years బ్యాక్ చెప్పాను, అది కూడా యూజ్ చేస్తాను. మార్కెట్ ట్రెండ్ ఎక్కడ తెలుసుకోవడానికి. డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయితే సేల్ పొజిషన్, అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయితే అప్ పొజిషన్ అని. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో చెప్పాను. మా వీడియోస్లో మా ఛానల్ చాలా వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్, స్ట్రాటజీ వీడియోస్, కావాలంటే చూడండి. సో నేను ఇప్పుడు చూపెట్టిన ఇండికేటర్స్ మీద అన్నిటి మీద మీకు గోచాటింగ్లో చూపెట్టిన ఇండికేటర్స్ మీద ఒక్కొక్క ఇండికేటర్ మీద చాలా వీడియోస్ చేశాను, కావాలంటే చూడండి. అండ్ ఆల్సో మేము ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రీగా. సో ఇవి ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనమాట. ట్రేడ్రన్ ఆల్గో ప్లాట్ఫామ్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవి వచ్చేసరికి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్. సో మీరు ఇంట్లో కూడా పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు, రియల్ ట్రేడ్, లైవ్ ఆటో ఆర్ పేపర్ ట్రేడ్. మీకు ఒకసారి టోటల్ ఇవన్నీ పేపర్ ట్రేడ్ అండ్ రియల్ ట్రేడ్ స్ట్రాటజీస్. వీడియో యొక్క లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూపెడతాను. డిస్క్రిప్షన్ మీరు ఇవి కూడా ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. పేపర్ ట్రేడింగ్ చేయండి, మీకు నమ్మకం ఉన్న రోజులు పేపర్ ట్రేడ్, ఎందుకంటే ట్రేడ్రాన్ వాళ్ళు కూడా పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్ట్రాటజీస్ అన్ని ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి, మీకంటూ నమ్మకం ఉన్న రోజు పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత ప్రాఫిటబుల్ అనిపిస్తే పేపర్ ట్రేడ్లో రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఎవరికైనా ఇందులో అకౌంట్స్ లేకపోతే ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకొని వీటి త్రూ ట్రేడ్ చేస్తే రియల్ ట్రేడ్లో మీకు మంత్లీ 14% ఛార్జెస్ అనేది ఉండదు. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే డైరెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఇలా నేను చేస్తే మంత్లీ 14% ఛార్జెస్ అనేది ఉండదు. సో ఈబైనే యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మీకు మాన్యువల్ ట్రేడ్ సెటప్ ఇలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ కూడా చెప్పాను. సో ఇది సెన్సిబుల్లో ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ. సో మల్టిపుల్ సెటప్స్ ఇవి వచ్చేసరికి హెడ్జింగ్ స్ట్రాటజీ మీద సెన్సిబుల్లో మీరు ఇవి కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఇలా. సో ఇలా రన్ అవుతున్నాయి ప్రజెంట్ అయితే. ఓవరాల్గా మల్టిపుల్ సెటప్స్ అన్నమాట రన్ అవుతున్నాయి. -97 రూపీస్లో రన్ అవుతుంది మనకి. ఆ హెడ్జింగ్ స్ట్రాటజీ మీద వీడియో ఉంది, ఇది కూడా చూడండి. చాలా వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్, చూసి మీరు ఇంప్లిమెంట్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటే నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ అండ్ ఆల్సో మా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.